ఆ 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి స్వరూపము ఓంకారము. ఆ ఓంకారమే పరబ్రహ్మము, ఆ ఓంకారమే విశ్వకర్మ, అతనే నిరాకార స్వరూపము. మీరు ఆ అక్షరం లేకుండా ఏ భాష మాట్లాడరండి, చూసుకోండి. అది ఏ లిపి లేని భాష అయినా, లిపి ఉన్న భాష అయినా అక్షరం ఉండాలి. నువ్వు ఖురాన్లో వెళ్ళి అల్లా అనాలన్నా అల్లా రాయాలి, అలేలియా అన్నా అలేలియా ఆ రాయాలి, అమ్మవారు అన్నా ఆ రాయాలి. అక్షరమే లేకుండా ఈ ప్రపంచంలో భాష లేదు, భాగవతమే లేదు. సో అక్షరమే పరబ్రహ్మము అన్నాం. తర్వాత అన్నమే పరబ్రహ్మము అన్నాం, అయితే అమ్మనే పరబ్రహ్మము అన్నాం, అయ్యనే ఇట్లా అన్నిటికీ అమ్మవారిని తోడుకుంటూ వచ్చాం. కానీ వారు ఒక మాట చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈ విశ్వకర్మ ఇతను నిరాకారతత్వం ఉంటుంది, కానీ దీనిలో ఆకారాలు వచ్చిన దేవతలు చాలా మంది ఉన్నారు. బ్రహ్మలలో 3 బ్రహ్మల గురించి చెప్పాను, చతుర్ముఖ, పంచముఖ, త్రిముఖ బ్రహ్మ. ఒక ముఖం ఉన్న బ్రహ్మ కూడా ఉన్నాడు. మరి ఎట్లా వీళ్ళ సంగతి అంటే, వీళ్ళందరికీ అతీతమైనటువంటి శక్తి స్వరూపమే విశ్వకర్మ. అతని యజ్ఞాన్ని